Friends, welcome to Struggle to Success channel. So, 14th of August 2020 current affairs video. So, first question: which Indian organization has entered the list of world's top 100 companies in the Fortune Global 500 list? మనం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటాం కదా. సో వరల్డ్లో టాప్ 500 కంపెనీస్. సో దాంట్లో టాప్ 100లో మన ఇండియన్ ఏ కంపెనీ ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని పొజిషన్ వచ్చేసి 96th పొజిషన్ అనమాట. కరెంట్లీ 96th. సో ఇండియా కంపెనీస్లో ది బెస్ట్ ర్యాంకింగ్ ఇదే, 96th ర్యాంక్, ది బెస్ట్ ర్యాంక్ టిల్ డేట్. విచ్ కంట్రీ హస్ పార్ట్నర్డ్ విత్ మోడర్నా ఫర్ 100 million doses ఆఫ్ COVID-19 వ్యాక్సిన్? సో ఏ కంట్రీ మోడర్నా తోటి ఒప్పందం చూసుకుంది 100 million doses ఆఫ్ COVID-19 వ్యాక్సిన్ కోసము అంటే ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఓకేనా. సో రష్యా రీసెంట్లీ వ్యాక్సిన్ కనిపెట్టినాం అంటున్నాం కదా. సో స్పుట్నిక్ అనే వ్యాక్సిన్, సో అది WHO ఇంకా ఆమోదం తెలుపలేదు. మీరు ఇంకా థర్డ్ స్టేజ్ ఆఫ్ ట్రయల్స్ కాకుండానే ప్రొడక్షన్కి ఇచ్చేసారు అట్లా అని చెప్పి. సో అది కాదు అని చెప్పింది అనమాట WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. సో దే సెట్ అందరికంటే ఫస్ట్ వ్యాక్సిన్ తీయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్గా పనిచేసే వ్యాక్సిన్, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ తీయడం ఇంపార్టెంట్ అని చెప్పింది అనమాట. ఓకేనా. సో యూఎస్ రీసెంట్లీ న్యూస్లో కమలా హ్యారిస్ ఉన్నారు. కమలా హ్యారిస్ సో డెమోక్రటిక్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ అనమాట. డెమోక్రటిక్ పార్టీకి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్. సో మై ఇండియన్ ఒరిజిన్ ఆమె. సో వాళ్ళ మమ్మీ ఇండియన్, ఫాదర్ వచ్చేసి జమైకన్ అనమాట. ఇండియన్ ఒరిజిన్ ఆమె. సో ఇండియాలో ఫారెన్ ఇన్వెస్టింగ్ హైయెస్ట్ ఉన్న కంట్రీ ఏదంటే యూఎస్. ఓకేనా. అదే డిఫెన్స్ పరంగా అయితే ఫస్ట్ వచ్చేసి రష్యా, సెకండ్ వచ్చేసి యూఎస్. ఓకేనా. సో కాకపోతే ఇంతకుముందు ఉన్న రష్యా షేర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రష్యా షేర్ ఏమో తగ్గుతుంది, యూఎస్ షేర్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది డిఫెన్స్లో కూడా. ఓకేనా. సో యూకేలో ఫస్ట్ వచ్చేసి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ యూఎస్ అనమాట. యూఎస్ సెకండ్ వచ్చేసి ఇండియా అనమాట యూకేలో. ఓకేనా. సో ఇజ్రాయెల్ రీసెంట్లీ న్యూస్లో ఆపరేషన్ బ్రీతింగ్ స్పేస్ అని చెప్పాం కదా. సో యారో టూ అనే బ్యాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్టర్ని సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్ చేసింది అనమాట. సో మొన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా అనిపోతుంది, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అది. సో ఇది ఈ కంట్రీ మీద ఫైర్ చేసింది అనుకో, సో ఈ కంట్రీకి డిఫెన్స్ ఉండాలి కదా ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఆపడానికి. సో ఆపేదాన్ని ఇంటర్సెప్టర్ అంటారనమాట. సో ఇక్కడ నుంచి దాన్ని షూట్ చేస్తారనమాట వీళ్ళు. సో అది గాల్లోనే పేలిపోతుంది అనమాట. సో దాన్ని ఇంటర్సెప్టర్ అంటారనమాట, బ్యాలిస్టిక్ మిసైల్ ఇంటర్సెప్టర్. సో దాని పేరు యారో 2. అది రీసెంట్లీ ఇజ్రాయెల్ టెస్ట్ ఫైర్ చేసింది అనమాట. ఓకేనా. సో స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ ఇనాగ్రేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకేనా. స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీ. ఓకేనా. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే జల్ శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఓకేనా. దేంట్లో అంటే నిన్న మనం చెప్పుకున్నాం కదా, నిన్న కరెంట్ అఫైర్స్ వీడియోలో గందగీ ముక్త్ భారత్ అని చెప్పి, ఫ్రీ ఫ్రమ్ వేస్ట్ అని చెప్పి, గందగీ ముక్త్ భారత్, గార్బేజ్ ఫ్రీ ఇండియా, ఫ్రీ ఫ్రమ్ గార్బేజ్ అని చెప్పి మిషన్. సో దానిలో భాగంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ఇనాగ్రేట్ చేశారు. ఎవరు? గజేంద్ర సింగ్ షెకావత్. ఎక్కడ? న్యూఢిల్లీలో. ఓకేనా. సో ఇదేంటిదంటే ఐవీఆర్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనకు ఫోన్లో ఐవీఆర్ ఉంటుంది కదా, కీప్యాడ్ టైప్ చేస్తాం. సో ఐవీఆర్ ఇంటరాక్టివ్ వాయిస్ ప్లాట్ఫామ్. సో మొబైల్ లెర్నింగ్ కోర్స్ అనమాట ఇది, ఇంటరాక్టివ్ వాయిస్ ప్లాట్ఫామ్. సో దేని గురించి కోర్స్? మొబైల్ లెర్నింగ్ కోర్స్ అని చెప్పాను. సో ఏం నేర్పిస్తారు దేని గురించి అంటే ODF+. ODF అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్. ఓకేనా. సో స్వచ్ఛ భారత్లో భాగంగా అనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ ఉంది కదా. స్వచ్ఛ భారత్లో 2 కంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి రూరల్, ఒకటేమో అర్బన్. సో అర్బన్ వచ్చేసి నోడల్ మినిస్ట్రీ ఏంటిదంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. రూరల్కి వచ్చేసేమో మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అనమాట. దీంట్లో విలేజెస్కి ఏమో నోడల్ మినిస్ట్రీ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్. సో దీంట్లో వచ్చేసేమో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్. సో హర్యానా రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. సో దేని గురించి అంటే సైబర్ రెస్పాన్స్ సెంటర్. ఓకేనా. సో ప్రతి ఒక్కటి ఇప్పుడు సైబర్ క్రైమ్స్ ఎక్కువైతున్నాయి కదా.
సో దానికోసం అని చెప్పి ప్రతి ఒక్క డిస్టిక్లో సైబర్ రెస్పాన్స్ సెంటర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సైబర్ రెస్పాన్స్ సెంటర్, ఓకేనా. సో అట్లానే సంస్కృతి స్కూల్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళు, హర్యానా వాళ్ళు. సో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి. సో విచ్ మెట్రో హ్యాస్ సెటప్ ఇండియాస్ డీపెస్ట్ అండర్గ్రౌండ్ వెంటిలేషన్ షాఫ్ట్. సో డీపెస్ట్ అండర్గ్రౌండ్ వెంటిలేషన్ షాఫ్ట్ ఎవరు సెట్ చేశారు అని అంటే మెట్రో. ఏ మెట్రో అంటే కలకత్తా మెట్రో, ఓకేనా. సో రీసెంట్లీ వీళ్ళు అండర్ వాటర్ మెట్రో కూడా స్టార్ట్ చేశారు అనమాట, పనులు స్టార్ట్ చేశారు. ఇంకా ఇనాగ్రేట్ కాలేదన్నమాట. వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్, కలకత్తా మెట్రోనే, ఓకేనా. సో అన్నిటికంటే ఎక్కువ అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కడ ఉందంటే ఢిల్లీలో, ఓకేనా. అండర్ వాటర్ ఎక్కడ ఇనాగ్రేట్ చేయబోతున్నారు అంటే కలకత్తాలో. మేబీ 2022 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు వీళ్ళు, ఓకేనా. కలకత్తా ఇది వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ రీసెంట్లీ న్యూస్లో ఉన్నది. సో దేనివల్ల న్యూస్లో ఉంది అని అంటే మొన్న చైనీస్ యాప్స్ బ్యాన్ చేశారు కదా. సో దాంట్లో క్యామ్ స్కానర్ అనే యాప్ను కూడా బ్యాన్ చేశారు, యాప్. సో ఇంతకుముందు కొన్ని అఫీషియల్ నోటిఫికేషన్స్ కూడా ఏవైతే ఉన్నాయో క్యామ్ స్కానర్ ఉంటుండే కింద, వాళ్ళు ఆఫీసర్స్ క్యామ్ స్కానర్లో స్కాన్ చేసి ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేస్తుండే గవర్నమెంట్ సైట్స్లో. సో ఆ క్యామ్ స్కానర్ యాప్ని బ్యాన్ చేసేసారు కదా. సో దానికి ఆల్టర్నేటివ్గా సెల్ఫ్ స్కాన్ యాప్ని వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. సో స్కానింగ్ సంబంధించింది దీంట్లో మన క్యామ్ స్కానర్ లాగా అనమాట, సెల్ఫ్ స్కాన్ యాప్. సో ఇంకొకటి రీసెంట్లీ న్యూస్లో ఏముంది అని అంటే పొక్కాలి పొక్కాలి అనేది రైస్లో వెరైటీ అనమాట, ఒక రైస్లో వెరైటీ. సో ఇది కేరళకు సంబంధించింది రైస్. సో దీని స్పెషాలిటీ ఏంటిది అంటే సాల్ట్ వాటర్కి రెసిస్టెంట్ అనమాట, ఇది సాల్ట్ వాటర్ రెసిస్టెంట్. సో కలకత్తాలో ఉన్న, వెస్ట్ బెంగాల్లో ఉన్న ఫార్మర్స్ దీన్ని అక్కడ పండించడానికి ట్రై చేస్తున్నారు అనమాట. ఇక్కడ సుందర్బన్ డెల్టా ఉన్నది కదా, వరల్డ్స్ లార్జెస్ట్ డెల్టా, సుందర్బన్ డెల్టాలో, ఓకేనా. సో ద వెబినార్ టైటిల్ సెల్యులార్ జైల్ లెటర్స్ మెమోయిర్స్ మెమోరియల్స్ హ్యాస్ బీన్ ఆర్గనైజ్డ్ బై. సో ఇది ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే MOT, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అప్పుడు లాక్డౌన్ అప్పుడు టూరిజం డిపార్ట్మెంట్ దెబ్బతిన్నది కదా. సో ఎవరు ఎక్కడ ట్రావెల్ చేయలేకపోతారు కదా. సో దానికోసం అని చెప్పి ఆన్లైన్ వర్చువల్లో ఒకటి స్టార్ట్ చేసిందన్నమాట, దేకో అప్నా దేశ్ ప్రోగ్రామ్ అనమాట. సో వాళ్ళు వర్చువల్ అన్నీ చూపిస్తారు అన్నమాట. ఇప్పుడు గూగుల్లో ఉన్నది కదా, గూగుల్ ఎర్త్ అని చెప్పి 360 degrees వ్యూ చూపిస్తుంది అక్కడ నుంచి. సో అట్లా దేకో అప్నా దేశ్ అని చెప్పి వీళ్ళు ఇట్లా వెబినార్స్ కానీ ఇట్లా కండక్ట్ చేస్తారనమాట. సో అందులో మనం ఇంట్లో ఉండి చూడవచ్చు అనమాట, అక్కడ ఉన్న సైట్, దాని గురించి ఇన్ఫర్మేషన్, హిస్టరీ అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో దాంట్లో భాగంగా ఈ సెంట్రల్ జైల్ ఏదైతే అండమాన్ అండ్ నికోబార్లో ఉందో సెంట్రల్ జైల్, సో దానికి వెబినార్ అదనమాట బై మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో రీసెంట్లీ అండమాన్ అండ్ నికోబార్ న్యూస్లో ఉన్నది కదా, నేను వీడియోలో చెప్పాము. సో కేబుల్ OFC ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టింగ్ అండమాన్ అండ్ నికోబార్ అండ్ చెన్నై మెయిన్ల్యాండ్, చెన్నైని కనెక్ట్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. సో అక్కడ కమ్యూనికేషన్ అవన్నీ ఇంక్రీజ్ చేయడానికి సర్వీసెస్, 4G సర్వీసెస్. సో 4G సర్వీసెస్ అంటే మొన్న రీసెంట్లీ ఎయిర్టెల్ వాళ్ళు ఫస్ట్ 4G సర్వీస్ స్టార్ట్ చేశారనమాట అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో. 4G సర్వీసెస్ ఇంతకుముందు లేవు. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎయిర్టెల్, ఓకేనా. సో ఇది దేకో అప్నా దేశ్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఉంది కదా, డిఫెన్స్ చెప్పుకుందాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, MOE తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ నుంచి MOEకి చేశారు రీసెంట్లీ. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 101 ఐటమ్స్ని బ్యాన్ చేసింది అనమాట. సో దాన్ని ఇంపోర్ట్ బ్యాన్ చేసింది. సో అది ఇంపోర్ట్ చేసుకోకుండా మన లోకల్ వాళ్ళే స్వదేశీ ప్రోడక్ట్స్ వాడదామని చెప్పి 101 ఐటమ్స్ నెగిటివ్ లిస్ట్లో పెట్టింది అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. సో వీళ్ళు 9 ట్రైబల్ మ్యూజియంస్ అనేవి ఇనాగ్రేట్ చేయబోతున్నారు అనమాట, 9 ట్రైబల్ మ్యూజియంస్. సో అన్నింటిలో లార్జెస్ట్ వన్, అందుకంటే పెద్దది ట్రైబల్ మ్యూజియం వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే గుజరాత్లో ఉంది.
రాజ్ సంథింగ్ ఏదో ఉంటే నాకు కరెక్ట్గా గుర్తొస్తుంది. రాజ్ పీప్లా అనుకుంటా. రాజ్ పీప్లాలో గుజరాత్లో ఉంది. ఇంత డెప్త్గా అడగాడు. ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు మ్యాక్సిమం. గుజరాత్. ఒకవేళ అడిగిన రాజ్ పీప్లా. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. 9 మ్యూజియమ్స్ అనమాట. సో ఇట్నా ఆసాన్ హై ఇస్ ద క్యాంపెయిన్ ఆఫ్ అమెజాన్ అనమాట. సో ఎవరైతే వెండర్స్ ఉంటారో, ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళని ఈ కామర్స్లో పెట్టడానికి కోసం, ఇంప్రూవ్ చేయడానికి కోసం, అంటే వాళ్ళ నెంబర్ ఇంప్రూవ్ చేయడానికి కోసము ఈ క్యాంపెయిన్ అని స్టార్ట్ చేశారనమాట. ఇట్నా ఆసాన్ హై అంటే ఇంత ఈజీగా మనము మన ప్రోడక్ట్స్ని ఆన్లైన్లో అమ్మొచ్చు, ఈ కామర్స్ సైట్స్లో అమ్మొచ్చు అని చెప్పి దాని గురించి కోసం అని చెప్పి వాళ్ళని డెవలప్ చేయడం కోసం అని చెప్పి ఇట్నా ఆసాన్ హై క్యాంపెయిన్ అమెజాన్. సో అమెజాన్ రీసెంట్లీ బెంగళూరులో ఫార్మసీ, ఇప్పుడు మనకు మెడిసిన్స్ డెలివరీ కూడా చేస్తుంది అనమాట బెంగళూరు. నార్మల్గా మెడ్ ప్లేస్ అవన్నీ చేస్తారు కదా ఆన్లైన్లో. సో అట్లనే అమెజాన్ కూడా చేస్తుంది అనమాట. బెంగళూరులో స్టార్ట్ చేసింది అనమాట రీసెంట్లీ. ఫ్లిప్కార్ట్ క్విక్ అని స్టార్ట్ చేసింది బెంగళూరులోనే. 90 minutesలో డెలివరీ అనమాట. 90 minutesలో డెలివరీ. ఓకేనా. ఫ్లిప్కార్ట్. స్విగ్గీ కూడా స్టార్ట్ చేసింది ఇన్స్టామార్ట్ అని చెప్పి స్విగ్గీ స్టార్ట్ చేసింది. ఎక్కడ స్టార్ట్ చేసిందంటే హర్యానాలో గుర్గావ్లో స్టార్ట్ చేసింది అనమాట. ఇదేమో 45 minutesలో డెలివరీ ఇన్స్టామార్ట్. సో ఇంటర్నేషనల్ యూత్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్. సో ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఇక్కడ ఇది ఉంది. మనకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఇంటర్నేషనలా నేషనలా అనే దాంట్లో మ్యాక్సిమం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం చదివిన డేట్స్ కన్ఫ్యూజ్ అవుతాము. సో ఇంటర్నేషనల్ వచ్చేసి August 13th అనమాట. August 12th అనమాట. సో ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి August 12th అనమాట. నేషనల్ది వచ్చేసి Jan 12th అనమాట. Jan 12th డే ఒకటే, మంత్ చేంజ్ అయింది అనమాట. ఇదేమో ఇంటర్నేషనల్. సో దీనికి కన్ఫ్యూజ్ అవుతారేమో. దీని ఆన్సర్ ఒకటే టిక్ చేస్తాను నేను. ఓకేనా. సో ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఈస్ August 12th. సో ఇదే రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే కూడా ఉన్నది August 12th రోజే. సో ఇయర్ ఇంటర్నేషనల్ యూత్ డే థీమ్ వచ్చేసి యూత్ ఎంగేజ్మెంట్ ఆన్ గ్లోబల్ యాక్షన్. సో 13th ఏముందంటే వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే, ఇంకా ఆర్గన్ డొనేషన్ డే. ఏవైతే మన ఆర్గన్స్ ఉంటాయో మనం చచ్చిపోయినాక డొనేట్ చేస్తాము. సో దానికి సంబంధించిన డే వరల్డ్ ఆర్గన్ డే. ఓకేనా. సో August 10th వచ్చేసి వరల్డ్ బయోఫ్యూల్ డే. ఇక్కడ ఫస్ట్ 3 చెప్పింది నేను వరల్డ్ డే. ఈ 10th ఒకటే నేషనల్ యూత్ డే అనమాట. ఓకేనా. పైన 3 ఇంటర్నేషనల్ డే వరల్డ్వి. 10th వచ్చేసి వరల్డ్ బయోఫ్యూల్ డే. ఓకేనా. సో బయోఫ్యూల్కి సంబంధించిన ఒక పాలసీ రాజస్థాన్ గవర్నమెంట్ తెచ్చిందనమాట. బయోఫ్యూల్కి ఫస్ట్ ఇన్ ఇండియా బయోఫ్యూల్ కోసం ఒక పాలసీ. ఎవరు అంటే రాజస్థాన్. ఓకేనా. బయోఫ్యూల్కి సంబంధించిన పాలసీ. సో గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏమో ఎంఎస్ఎంఈ కోసము పాలసీస్ తెచ్చినాయి అనమాట. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కోసము. సో ఆంధ్రప్రదేశ్ దాని పేరేమో రీస్టార్ట్. ఆ పాలసీ పేరు రీస్టార్ట్. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ కోసం తెచ్చిన పాలసీ రీస్టార్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇందాక చెప్పాను కదా 101 ప్రోడక్ట్స్. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హెస్ ప్రపోజ్ టు ప్రొడ్యూస్ 106 basic trainer aircrafts for IAF. సో ఈ 106 బేసిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్నామంటే, ఎక్కడి నుంచి ఆర్డర్ ఇస్తున్నామంటే HAL నుంచి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL అనమాట. ఓకేనా. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్నది. HAL హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. ఓకేనా. సో ఇవన్నీ డైరెక్ట్ MOD ఇవ్వదు అనమాట. సో ఫస్ట్ DAC ఉంటుంది అనమాట. DAC డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్. అక్వజిషన్ అంటే ఏదైనా మనం తీసుకోవడం అన్నమాట. సో ఏదన్నా మనకు కావాలి అనుకున్నప్పుడు డిఫెన్స్ అక్వజిషన్ కౌన్సిల్ ప్రపోజ్ చేస్తుంది అనమాట. ఇన్ని కావాలి, ఇన్ని తీసుకుంటున్నాం అని చెప్పి. సో దీని హెడ్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్ ఉంటారు అనమాట. ఓకేనా. సో ఇది అప్రూవ్ చేస్తుంది అనమాట. దీని నోడల్ మినిస్టర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ MOD. ఓకేనా. సో దీని ఆన్సర్ వచ్చేసి HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, విచ్ ఈస్ బేస్డ్ ఇన్ బెంగళూరు. హెడ్ క్వార్టర్స్ బెంగళూరు HAL. ఓకేనా. సో HAL నుంచి ఫస్ట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియాలోనే ఫస్ట్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్
హెచ్ఏఎల్ నుంచే ఉన్నదన్నమాట, అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసింది. దాని పేరు ఏంటిదంటే HF24 మారుత్. HF24 మారుత్. MARUTH. HF24 మారుత్. ఓకేనా, హెచ్ఏఎల్ నుంచి. సో ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్, ఇది ఒక చిన్నది చెప్పాను. సో మాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందని చెప్పాను కదా, సో దాని ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక మీమ్ అనమాట ఇది. సో రీసెంట్లీ హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 గురించి సుప్రీంకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది కదా. సో పేరెంటల్ ప్రాపర్టీస్లో అబ్బాయికి ఎంత హక్కు ఉంటుందో అమ్మాయికి కూడా అంతే హక్కు ఉంటుంది అని చెప్పి, సేమ్ ఈక్వల్ రైట్స్ అని చెప్పి. సో దాని గురించి సంబంధించిన ఒక మీమ్ మేము చేసామన్నమాట. ఇట్లా ఇన్ఫర్మేషన్ మీమ్స్ చేస్తూ ఉంటాం. రైట్ టు ఉమెన్ ఇన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. సో ఇక్కడ చూడండి, రైట్ టు ఉమెన్ ఇన్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. దెన్ ఇంతకుముందు అబ్బాయిలకి ఎక్కువ ఇస్తుండే కదా, అబ్బాయిలకే ఇస్తుండే, అమ్మాయిలకి రైట్స్ లేకపోతుండే. ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేదంటే లేదు. అబ్బాయికి అయితే పక్కా ఇవ్వాల్సిందే. అంటే ఇప్పుడు తాతల ఆస్తి ఉన్నది, అది ఆబ్వియస్లీ జనరేషన్ టు జనరేషన్ అబ్బాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అబ్బాయికి వస్తుంది అనమాట. సో ఓకేనా. సో దాని గురించి అబ్బాయికి ఎక్కువ రైట్స్ ఉంటుండే, అమ్మాయికి తక్కువ రైట్స్ ఉంటుండే. ఇప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ సుప్రీంకోర్టు ఈక్వల్ రైట్స్ ఇచ్చిందనమాట అమ్మాయిలకి అబ్బాయిలకి. సో ఇప్పుడు ఈక్వల్ అయ్యారనమాట, ట్విన్స్ లాగా. సో ఇలా మేము మీమ్స్ చేస్తాము. సో ఫాలో చేయండి మాకు ఇన్స్టాగ్రామ్లో. పేరు వచ్చేసి స్ట్రగుల్ టు సక్సెస్. కింద లింక్ ఉంటుంది అన్నమాట డిస్క్రిప్షన్లో. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.